గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాదే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిర్స్తథా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినట వలన విచలితమైన అంటే అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్యమైన శాశ్వతమైన సంయోగము ఏర్పడును. మాట్లాడేవాళ్ళు వాళ్ళకు తోచింది మాట్లాడతారు. పొట్టకూటి కోసము పూట గడుపుకోవడం కోసం మాట్లాడేవాళ్ళు చాలామంది. మాకే అంతా తెలుసు, మేం చెప్పినట్లే చెయ్యాలి అని మాట్లాడేవాళ్ళు కొందరు. ఇలాగా రకరకాలు. పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూసారా? శృతి విప్రతిపన్నాదే, నానా విధములైన మాటలను వినడం వలన విచలితమైన అంటే అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి రకరకాలు విని, వాళ్ళు చెప్పింది అటు విని, వీళ్ళు చెప్పింది ఇటు విని, అది కరెక్ట్ ఏమో అనుకొని, కాసేపు నాకు వీళ్ళు ఏదో చెప్తే దానికంటే ఇది బెటర్ ఏమో అనుకొని, ఇంకొకళ్ళు చెప్తే ఇవి రెండు రాంగు, ఇది మాత్రమే కరెక్ట్ ఏమో అనుకొని, లేదా ఇలా చేస్తే అది పొందొచ్చు, అలా చేస్తే ఇది పొందొచ్చు. ఇలాగ రకరకాలుగా నీవు ఏమి అనుకుంటున్నావో, ఏమి ఊహించుకుంటున్నావో, ఏవి వింటున్నావో, ఏవి నమ్ముతున్నావో, ఏవి ఆలోచిస్తున్నావో, వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది అంటే నీ బుద్ధి విచలితమవుతుంది అని చెప్తున్నాడు పరమాత్మ. శాస్త్రాలలో విషయాల గురించి కూడా శృతి విప్రతిపన్నాదే. శాస్త్రాలలో కూడా ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, ఇలాంటివి ఏమైతే సకామ కర్మల గురించి ఉంటాయో వీటి మీద కూడా అర్జున శ్రద్ధ ఎక్కువ పెట్టవద్దు. ఇంకా మనసు అట్టే పెడుతుంది కదండి. ఈరోజు ఇది చేస్తే అది దొరుకుతుంది అనేది ఒకటి చూసి ఆ ప్రాసెస్ చేసి దాన్ని దక్కించుకున్నాము. మనసు అక్కడికి ఆగుతుందా? ఇది దక్కింది కాబట్టి ఇలాంటివే ఇంకా గొప్పవి ఇంకా 10 రకాలు 10 వెరైటీస్ దక్కించుకుందాం. పలానా ప్రక్రియలు చేసి, పలానా మార్గం గుండా వెళ్ళి, పలానా సాధన ద్వారా వెళ్ళి అవి కూడా దక్కించుకుందాం, అనుభవిద్దాం. ఈ అనుభవించేవాడికి ఎంత అనుభవిస్తే మాత్రం చేదవుతుందా, బోర్ అవుతుందా? వెగట ఉండదు కదండి. అనుభవించే వాళ్ళకి ఎంత అనుభవించినా వెగట కలుగుతుందా ఏమిటి? దానికి అంతెక్కడ? అప్పుడు ఏం జరుగుతుంది? మానవ జీవితానికి పరమ లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని మనం పూర్తిగా పక్కన పెట్టేస్తాం, మర్చిపోతాం. ఏదో ఒకటి ఇది పొందాలి, ఆ ప్రక్రియ చేసి అది పొందాలి, దాన్ని అనుభవించాలి. ఈరోజు అనుభవించావు, ఈ అనుభవం కలిగింది కాబట్టి రేపు ఇంకొక అనుభవం, ఇంకొక కోరిక, దానికోసం అది చెయ్యాలి. ఇదే సరిపోతుంది. దీనికోసము మనిషికున్న సగటు ఆయుష్ 100 సంవత్సరాలు కాదు, 200, 300 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన అవి తీరేవి కాదు. కోరికలకు ఒక అంత అనేది ఏమైనా ఉంటుందా ఏమిటి? అనుభవించే వాళ్ళకి ఏదన్నా ఒక చేదు వెగటో అలాంటివి ఏమి విసుగు విరామం ఉండవే. దానివల్ల ఏమవుతుంది? మానవ జీవిత పరమ లక్ష్యం పాడైపోతుంది. వీటి వలన నీవు మరలా ఈ పాప పుణ్యాలని ఒక చక్రంలో చెక్కుకుంటావు. దాని వలన జనన మరణ చక్రం అనేది ఇక అలా ఆకుండా తిరుగుతూనే ఉంటుంది. దాంట్లో పడి నువ్వు పరిభ్రమిస్తూ ఉంటావు. పుడటం పోవడం, పుట్టడం పోవడం ఇది జరుగుతూ ఉంటుంది. మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి? భగవంతుడు ఈ శరీరాన్ని నీకు అనుగ్రహించింది ఎందుకు? దీంతో ఏమి సాధించి నీవు బాగుపడాలి? ఈ లక్ష్యం పక్కన పెట్టబడిపోతుంది. కాబట్టి అర్జున, ఇలాంటి పిచ్చి మాటలు చెప్పే వాళ్ళ మాటలు నీవు వినకు, ఇలాంటి పిచ్చిని నీవు పాటించకు. దీనివలన నీవు అయోమయానికి గురవుతావు. అంటే సకామ కర్మలు, అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది అనే ఈ సకామ కర్మల మీద దృష్టి పెట్టొద్దు. వాటి గురించి శాస్త్రాల్లో ఉన్నా కూడా టెంపరీ రెమెడీలే కానీ అవేం పర్మనెంట్గా భగవంతుడు నిన్ను చేర్చేవి కాదు. కాబట్టి వాటి మీద కూడా నీవు దృష్టి పెట్టొద్దు. మరి ఏం చేయాలి? ఇలా దృష్టి పెట్టడం వల్ల ఏమవుతుందట? విచలితం అవుతుంది, మనస్సు అయోమయానికి గురి అయిపోతుంది. అలాంటి నీ బుద్ధిని ఏం చేయాలని పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నాడు? పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. నిష్కామంగా ఒక కర్మ చేయాలి, ఒక పూజ నిష్కామంగా చేయాలి, కోరికలు లేకుండా భగవంతుడిని ఆరాధించాలి. ఏ కోరిక లేకుండా నిష్కామంగా ఏ ఫలితం ఆశించకుండా మన ధర్మం అని భావించి చక్కగా పని చేయాలి, కర్మ ఆచరణ చేయాలి. ఈ బుద్ధి నీకెప్పుడు కలుగుతుంది? అలాగే నేను ఏదన్నా చేయడం వల్ల దానికి ఫలితము సరిగ్గా వచ్చినా రాకపోయినా ఈ ద్వంద్వాలకు కూడా అతీతంగా ఉండగలిగే సమమైన స్థితి, అలాంటి బ్యాలెన్స్డ్ మైండ్ నాకు ఎప్పుడు ఏర్పడుతుంది? ఏర్పడాలంటే నేనేం చెయ్యాలి? అది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉంటే నీవు ఈ యోగమును పొందగలవు.
నీ మనస్సు పరమాత్మకు అర్పించు. మరి ఏం అలవరుచుకోవాలి, ఎలా అర్పితమవుతుంది పరమాత్మకు అంటే భక్తి మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి, పరమాత్మను అన్కండిషనల్గా ప్రేమించాలి. స్వామి భగవంతుడు ఉన్నాడంటే నాకేమి ఇచ్చాడు, నాకేం చూశాడు, మన శనివారం పూజ చేశాను, ఏకాదశికి ఉపవాసం ఉన్నాను, నా కోరిక తీరలేదే, ఈ ఆలోచనలు, ఈ వ్యాపారాలు, ఈ స్వార్థపూరితమైన భావజాలము పక్కన పెట్టి అన్కండిషనల్గా పరమాత్ముడు కాబట్టి ప్రేమించు. పరమాత్ముడికి నీ జీవితం అర్పణ చేయి, నీ మనస్సు అర్పించు. భక్తి అంటే అదే, భగవంతుడిని ప్రేమించు, భగవంతుడికి నీ మనస్సు అర్పించు. భగవంతుడు ఉన్నాడని నమ్ము, నీతోటే ఉన్నాడని, నిన్ను కనిపెట్టుకొని ఉన్నాడని, నిన్ను నడుపుతూ ఉన్నాడని, నీకు తోడుగా ఉన్నాడని, సాక్షి ప్రతిదీ చూస్తూ ఉన్నాడని నమ్మి ద్రోహచింతన, పాపచింతన, స్వార్థపూరితమైన భావజాలము, వంచన అవన్నీ పక్కన పెట్టేసి నీ ధర్మము నువ్వు నిర్వర్తించు. ముందు నీకు భక్తి కలిగితే పరమాత్మ యందు కష్ట సుఖాలను సమానంగా చూసే స్థితి నీకే ఏర్పడుతుంది. స్థితప్రజ్ఞుడివై ఉండగలిగిన స్థితి నీకే ఏర్పడుతుంది. మానసిక సంతులనత నీకే ఏర్పడుతుంది. ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మ చేయడం అనేది ఆచరణ నీకే అలవాటు అవుతుంది. కష్టము సుఖము ఏదొచ్చినా సరే రెండింటిని సమానంగా తట్టుకోగలిగిన ఆ గంభీరమైన ధీర గంభీరమైన స్థితి నీకే ఏర్పడుతుంది. ముందు భక్తి ఏర్పడితే, పరమాత్మ పట్ల ప్రేమ ఏర్పడితే ఈ అలవాట్లన్నీ నీకే అలవాటు అయిపోతాయి. ఆ భక్తియే నిన్న మార్గం పట్టిస్తుంది. కాబట్టి నీవు కర్మయోగాచరణ చేయాలంటే, కర్మ మార్గం పట్టుకోవాలంటే కూడా పరమాత్మేందు నిశ్చలముగా స్థిరముగా నీ బుద్ధి ఉంటేనే యోగమును పొందగలవు అని చెప్తున్నాడు. అంటే భక్తి ప్రధానము. భక్తి లేకుండా ధ్యాన యోగం పట్టుకోలేవు, భక్తి లేకుండా కర్మయోగం పట్టుకోలేవు, భక్తి లేకుండా సన్యాస యోగం వైరాగ్యం అవలంబించలేవు, భక్తి లేకుండా జ్ఞానయోగం పట్టుకోలేవు, భక్తి లేకుండా ఏది సాధించలేవు. ఏది కావాలన్నా కూడా ప్రాథమికంగా నీకు కావాల్సింది పరమాత్మ పట్ల విశేషమైన ప్రేమ, పరమాత్మ పట్ల విశేషమైన ఆకర్షణ, పరమాత్మ పట్ల విశేషమైన వ్యామోహం. నీకు వ్యామోహం ఏదైనా ఉంటే పరమాత్మ పట్ల ఉండాలి, భౌతికమైన వస్తు సంచయం పట్ల కాదు. నీకు ఆకర్షణ మోజు ఉంటే అది పరమాత్మ మీద ఉండాలి, బయట విషయాల మీద కాదు. దీనికే భక్తి అనే పేరు. పరమాత్మను విడిచి ఉండలేని స్థితి, అన్కండిషనల్లో. ఏదో కోరికలు ఆశించి పూజండి, కోరికలు ఆశించి ఇన్ని వారాలు చేయాలి, ఆ కోరిక తీరడానికి ఆ గుడికి వెళ్ళాలి, లేదంటే ఈ ప్రాప్తము నేను పొందడము కోసము ఈ పని చేస్తున్నాను, ఈ లాభము ఆపేక్షించి ఈ పని చేస్తున్నాను. ఇవన్నీ తలనొప్పి వ్యవహారాలు. ఈ సంసారంలో సమస్త విధాలైన తలనొప్పులకి కారణాలు ఇవే. సకామ కర్మ. భగవంతుడు దండం పెడితే కూడా నాకేమొస్తుంది, ఒక పని చేస్తే నాకేమొస్తుంది, తోటి వాడికి సహాయం చేస్తే నాకేమొస్తుంది, రేయింబవులు నాకేమొస్తుంది అంటే జన్మలు వస్తాయి, జన్మల పరంపర వస్తుంది, ఇంకా అంతకంటే ఏమి రాదు. ఏమొస్తుందంటే పాపము పుణ్యము రెండు తగిలించుకుంటాము చెరొక వైపున, వాటికి అనుగుణంగా జన్మల పరంపర వస్తూ ఉంటుంది, అంతకంటే ఏమీ రాదు. కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు, నీవు చక్కగా సంయమనముగా ఉండి నిష్కామంగా కర్మయోగం అనుష్ఠించాలంటే కూడా నీ మనసు పరమాత్మ యందు స్థిరముగా నిశ్చలంగా ఉండాలి. అంటే భక్తిని అవలంబించాలి. అప్పుడేమవుతుందడా అనగా నీకు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగం ఏర్పడను. ఎప్పుడు పరమాత్మ యందు నీ మనస్సు ఉంచి పరమాత్మను ప్రేమించడము, పరమాత్మను నమ్మడము, పరమాత్మ మీద నీ ప్రేమ, శ్రద్ధ, విశ్వాసము, వ్యామోహము, ఆకర్షణ ఉంచడము, ఇవి ఎప్పుడు చేస్తావో అప్పుడు నీకు పరమాత్మతో నిత్యము అంటే శాశ్వతమైన సంయోగం ఏర్పడుతుంది. భగవంతుడితో నీవు శాశ్వతంగా కలిసిపోయి ఉంటావు, చేరిపోయి ఉంటావు. భగవంతుడితో ఒక స్నేహము అనే ఒక బంధంలో, ప్రేమ అనే ఒక బంధంలో నీవు భగవంతుడితో కలిసిపోయి ఉంటావు. ఎప్పుడు నువ్వు ఆ భగవంతుడితో చేరిపోయి ఉంటావో భగవంతుడే చేయబట్టుకొని తోడే ఉండి నిన్ను నడిపించుకుంటూ వెడతాడు. అప్పుడే నీకు బ్యాలెన్స్డ్ మైండ్ ఏర్పడుతుంది. 1,00,00,000 రూపాయలు లాభం వచ్చినా 10 కోట్లు నష్టం వచ్చినా స్థిరంగా తట్టుకొని రెండింటిని కూడా సమానంగా చూడగలిగిన స్థితి ఏర్పడుతుంది. చుట్టుపక్కల 100 రకాల అనుభవించడానికి వస్తువులున్నా నీకు హృదయంలో వైరాగ్యమే ఉంటుంది. చుట్టుపక్కల 100ల కొలది, 1000ల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది ఆకర్షణలు నిన్ను లాగుతున్నా కూడా నీ మనసు వాటి మధ్య ఉండి కూడా విచలితం అవ్వకుండా ఉంటుంది. ఇలా ఉండాలి అంటే మనసు పరమాత్మకు అర్పిస్తే వీటి మీదకి వెళ్లకుండా ఉంటుంది. పరమాత్మకు అర్పించకపోతే ప్రతిదాని మీదకి మనసు ఎడుతూ పెడుతుంది. మనసు ఎన్నిసార్లు ఎన్నిటి మీద పెడుతుందో అన్ని తలనొప్పులు మన తల మీద వచ్చి కూర్చుంటాయి. సమస్తమైన బంధాలకి, సమస్తమైన రోగాలకి, సమస్తమైన బాధలకి ఇదే కారణం.
కాబట్టి పరమాత్మ చెప్పినట్లుగా మనస్సు నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ కర్మయోగమైన ఏదైనా కూడా పొందగలుగుతావు. నీకు పరమాత్మతో నిత్యమైన శాశ్వతమైన సంయోగం ఏర్పడుతుంది. ఎప్పుడు ఆ సంయోగం పరమాత్మతో భక్తుడికి ఏర్పడుతుందో తన భక్తి ద్వారా భక్తుడు లేదా మానవుడు చెడకుండా జీవిత ప్రయోజనాన్ని సాధించగలుగుతాడు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.